స్టాటిస్టిక్స్ లో ఉన్నాం అన్నమాట. మనకి ఎలాగో తెలుసు కదా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఎట్లా ఏమే అంటే జస్ట్ డెఫినేషన్ ఒక్కటే చూసాం అనమాట. ఏంటి, ఒక డేటా ఉంది మన దగ్గర, ఆ డేటా పైన కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. దాన్ని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం. లైక్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చేసి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పనేసి ఈ కాన్సెప్ట్ ఉంది. ఈ సెంట్రల్ టెండెన్సీలో మనకి గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అని చెప్పి టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా ఏ డేటా వాడతాము అనేది మనం చూద్దాం. అంటే గ్రూప్డ్ డేటా ఎక్కువగా యూజ్ చేస్తామా, అన్గ్రూప్డ్ డేటా ఎక్కువగా యూజ్ చేస్తామా అని. నాకు తెలిసి అన్గ్రూప్డ్ డేటా పైన మనం 90% పైన వర్క్ చేస్తాం. గ్రూప్డ్ డేటా పైన వెరీ రేర్ గా వర్క్ చేస్తాం. ఎందుకు అంటే ఈ గ్రూప్డ్ డేటా, ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉంటాయి కంపేర్ టు అన్గ్రూప్డ్ డేటా కంటే. సో మనం ఏదైనా డేటా పైన వర్క్ చేస్తున్నాం అనుకో, ఆ డేటా పైన వర్క్ చేసే కాన్సెప్ట్ అంతా అన్గ్రూప్డ్ డేటానే అయి ఉంటుంది. సో ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనకి ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటే అర్థమెటిక్ మీన్ కానీ, తర్వాత వెయిటెడ్ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, పర్సెంటేజ్, పర్సెంటైల్ క్యాలిక్యులేట్ చేయడం అనమాట. అసలు ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది, ఇది మన డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో ఒక పార్ట్. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్, మెజర్ ఆఫ్ వేరియబిలిటీ అంటే ఏంటిది, ఎంత వేరియేషన్ ఉంది డేటా అనేది. స్ప్రెడ్ ఆర్ డిస్పర్షన్ అంటే ఏంటి, స్ప్రెడ్ అంటే ఏంటి, డిస్పర్షన్ అంటే ఏంటి. అంటే ఇప్పుడు స్ప్రెడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా తీసుకుందాం అనుకున్నాం, డేటా పాయింట్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇదొక డేటా పాయింట్, ఇదొక డేటా పాయింట్, ఇది, సో తర్వాత ఇది, ఇలా అన్నమాట. సో ఇలా తీసుకున్నాను అనమాట పాయింట్స్ అన్ని. ఈ డేటా పాయింట్స్ అనేటివి ఎంత స్ప్రెడ్ తో ఉన్నాయి అంటే ఎంత డిస్పర్షన్ అయ్యాయి అనమాట. అంటే సో వేరియేషన్ ఎంత ఉంది అనేసి అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కానీ, లేదంటే ఇంకా వేరే అదర్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ కానీ, సో ఎంత వేరియేషన్ ఉంది అనేది. అంటే ఇప్పుడు దీనికి నువ్వు ఏం చేస్తావు అంటే ఇంకా మీన్ క్యాల్కులేట్ చేస్తావు, మీన్ క్యాలిక్యులేట్ చేస్తావు, మీడియన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తావు, అలానే మోడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తావు. క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీన్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ మీన్ వాల్యూ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ ఇక్కడ ఉంది అనుకుందాం, ఈ మీన్ వాల్యూ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి వేరియన్స్ అని చెప్పనేసి, స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పనేసి, ఇలాంటి థింగ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు దీన్ని చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా కానీ మెషిన్ లెర్నింగ్ లో వర్క్ చేస్తున్నప్పుడు మన డేటా కూడా ఎంత స్ప్రెడ్ అయ్యింది, ఎంత డిస్పర్స్ అయ్యింది అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇంకా డిస్పర్షన్ అనేది ఎక్కువ ఉందనుకో, మన మోడల్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మనకి పాయింట్స్ అనేటివి సో వెరీ క్లోజ్ గా ఉన్నాయనుకో, మీన్ కి కానీ, మీడియన్ కి కానీ, మోడ్ కి కానీ, సో మన డేటా అనేది బెటర్ గా ఎంఎల్ మోడల్ కి ఫిట్ అయిపోయి మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో దానికోసం అనేసి మనం ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది రీడ్ చేస్తాం. సో దీనికోసమే మనం ఇక్కడ ఏంటంటే మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ అని చెప్పనేసి ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద ఎంపెరికల్ రూల్. అసలు ఎంపెరికల్ రూల్ అంటే ఏంటనేది చూద్దాం. అగైన్ ఇది కూడా టూ కాన్సెప్ట్స్ అనమాట, గ్రూప్ డేటా సపరేట్, అన్గ్రూప్ డేటా సపరేట్. బట్ మనం ఎక్కువగా ఫోకస్ వచ్చేసి అన్గ్రూప్ డేటా మీదనే ఎక్కువ పెడతాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేంజ్, క్వార్టైల్స్, అంటే ఇవన్నీ క్యాల్కులేషన్స్. రేంజ్ అంటే మనకు తెలుసు, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ అని. క్వార్టైల్స్ అంటే ఏంటి అంటే ఇంకా మనకి ఎలాగో తెలుసు అనమాట. మన ఇయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ తీసుకుందాం అనుకోండి, 100% తీసుకున్నా కూడా, ఏదైనా కానీ 100% అనుకుంది. ఈ 100% అనేది మనం 4 క్వార్టైల్స్ లో డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ క్వార్టైల్ 25%, సెకండ్ క్వార్టైల్ 50%, థర్డ్ క్వార్టైల్ 75%, అండ్ ఫైనల్ క్వార్టైల్ 100%. ఈ 100% మనం ఎప్పుడు రిప్రజెంట్ చేయం. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అలానే మనకు క్యాలెండర్ ఇయర్, సో మన క్యాలెండర్ ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉన్నాయి అంటే 12 మంత్స్ ఉన్నాయి. సో 12 మంత్స్ ఉంటే మనకి 4 క్వార్టర్స్ అంటుంది. సో 4 క్వార్టర్స్ అంటే ఈచ్ క్వార్టర్ ఎన్ని మంత్స్ వస్తుంది అంటే, సో ఈచ్ క్వార్టర్ వచ్చేసి 3 మంత్స్ మాత్రమే వస్తుంది. సో అప్పుడే మనకి, సో 3 × 4 12 మంత్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే 1 ఇయర్ క్యాలెండర్ లో 4 క్వార్టర్స్. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం అనమాట, ఏంటిది అంటే ఇంకా, సో టీసీఎస్ ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్, సెకండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ అని ఎవ్రీ 3 మంత్స్ కి ఎనీ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అవుట్ సైడ్ వరల్డ్ కి. సో మేము ఇంత నష్టపోయాం, ఇంత లాభాల్లోకి వచ్చాం, మాకు ఇంత ఉంది, అది ఇది అని చెప్పనేసి చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఐక్యూఆర్ అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏంటనేది తర్వాత చూద్దాం. వేరియన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్, మీన్ అబ్సల్యూట్ డీవియేషన్, మ్యాడ్ అంటాం దీన్ని. ఓకే, మీన్ అబ్సల్యూట్ డీవియేషన్. తర్వాత జీ స్కోర్ అంటారు, యాక్చువల్గా జెడ్ స్కోర్, బట్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో వచ్చేసి జీ స్కోర్ అని పిలుస్తారు అనమాట. అందుకే అట్లా నేను కూడా జీ స్కోర్ అని చెప్పనేసి ఇది ఫాలో అవుతున్నా. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే డిస్ట్రిబ్యూషన్, స్టాటిస్టికల్లీ అండ్ గ్రాఫికల్లీ మెజర్స్ ఆఫ్ ద షేప్. అంటే ఏంటిది అంటే మన డేటా ఉంది, మన డేటాను ప్లాట్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ వస్తాయి అనమాట. ఆ షేప్స్ గురించి స్టడీ చేయాలి.
ఇందులో ఏంటిదంటే స్క్యూనెస్ అన్నమాట. నెక్స్ట్ కర్టసీస్. ఓకే. స్క్యూనెస్ అంటే ఏంటి? స్క్యూడ్ లెఫ్ట్ ఉంటే నెగిటివ్లీ స్క్యూడ్ అంటాం. స్క్యూడ్ రైట్ ఉంటే పాజిటివ్లీ స్క్యూడ్ అంటాం. అసలు స్క్యూనెస్ అనేది ఎందుకు వాడాలి, సో ఏంటి అనేది ఆ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకే. కర్టసీస్. లెప్టోకర్టిక్ అంటే ఏంటి, మెసోకర్టిక్ అంటే ఏంటి, ప్లాటికర్టిక్ అంటే ఏంటి, ఇవి కూడా అనమాట. కార్టసిస్ ఎందుకు వాడతాం ఏంటి అని. నెక్స్ట్ బాక్స్ అండ్ విస్కర్ ప్లాట్స్. ఇది మనం ఈడిఏలో చూద్దాం ఎక్కువగా. బట్ ఇక్కడ లైట్ గా బాక్స్ అండ్ విస్కర్ ప్లాట్ అంటే ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఇందులో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే సో సెంట్రల్ టెండెన్సీ మెజర్స్, సెకండ్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ లైక్ షేప్స్. ఓకే. అదనమాట. ఫస్ట్ అయితే మనం సో సెంట్రల్ టెండెన్సీ ఆర్ మెజర్స్ ఆఫ్ లొకేషన్, అర్థమెటిక్ మీన్, వెయిటెడ్ మీన్, మీడియన్, మోడ్, పర్సెంటేజ్, ఇవి చూద్దాం అనమాట. అసలు అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెంటర్ ఆర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. ఓకే. మనకు ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో వచ్చేసి సెంటర్ కానీ మిడిల్ పార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడాన్ని సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ సెంట్రల్ లిమిట్ థీరం వేరు ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ టెండెన్సీ వేరు, సెంట్రల్ లిమిట్ థీరం వేరు. ఓకే. అది గుర్తుపెట్టుకుంది. ఫస్ట్ అర్థమెటిక్ మీన్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటిదంటే సింప్లీ మీన్ అనమాట. ఇట్ జస్ట్ లైక్ సింప్లీ మీన్. ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి డేటా, దాని యావరేజ్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ మీన్ అనమాట. అప్లికబుల్ ఫర్ దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే రేషియో ఇంటర్వెల్ డేటాకి అప్లికబుల్ అవుతుంది. అండ్ డస్ నాట్ అప్లికబుల్ ఫర్ సో నామినల్ ఆర్డినల్ డేటా. మనం ఫస్ట్ సెషన్ లో చూసింది ఇదే కదా. సో నామినల్ డేటా అంటే ఏంటి, ఆర్డినల్ డేటా అంటే ఏంటి, సో దానికి అప్లికబుల్ ఏవవుతాయి ఏవవు అంటే ఇక్కడ రేషియో ఇంటర్వెల్ డేటాకి మీన్ అప్లికబుల్ అవుతుంది, నామినల్ ఆర్డినల్ డేటాకి అప్లికబుల్ అవ్వదు. అఫెక్టెడ్ బై ఈచ్ వాల్యూ ఇన్ ద డేటా సెట్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంటే డేటాలో మనకి ఏ పాయింట్ ఉంటుందో ఆ ప్రతి ఒక్క పాయింట్ తోటి అఫెక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని చెప్పి అంటారు. అసలు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటి అనేది చూద్దాం. Computed by summing all values in the data set and divided the sum by the number of values in the data set. సో ఇది ఈ లైన్ ఏం చెప్తున్నా అంటే డెఫినేషన్ చెప్తున్నా అనమాట. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటిది? కంప్యూటింగ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డేటా పాయింట్స్, సమ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్. సో సమ్ ఆఫ్ ఆల్ సో డేటా పాయింట్స్ divided by so total number of data points. So total number of data points అన్నమాట. ఓకే. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సమ్ క్యాపిటల్ ఎక్స్ ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ అన్నమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. వేర్ ఐ ఈజ్ ఫ్రమ్ జీరో టు సో 1 to m అని చెప్పి చెప్పచ్చు. ఓకే. సో దీని మీనింగ్ ఏంటిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఈ డేటా పాయింట్ ఉంది, ఈచ్ డేటా పాయింట్ ని సమ్ చేసుకుంటూ రావడం. నేను దీన్ని x1 అనుకుంటే, దీన్ని x2 అనుకుంటే, ఇది x3 అనుకుంటే సో ఆన్ అప్ టు xm పాయింట్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఈ m పాయింట్స్ ఎన్నైతే ఉంటాయో n పాయింట్స్ కూడా అన్నీ ఉంటాయి అనమాట. ఇది ఏంటిదంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. టోటల్ సమ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఓకే. అందుకే ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీన్ని అర్థమెటిక్ మీన్ రిప్రజెంట్ చేయాలంటే సో మ్యూ అని చెప్పనేసి ఒక పారామీటర్ ఉంటుంది, దాంతో రిప్రజెంట్ చేస్తాం. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని చెప్పి చెప్తే ఆటోమేటిక్గా అది రిప్రజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ సో మ్యూ అనమాట. ఇక్కడ చూడండి. ఓకే. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? x1 ప్లస్ x2 ప్లస్ x3 సో అని xm బై ఎన్. ఓకే. ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు కొన్ని ఫార్ములాస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, అన్ని అవసరం లేదు. నేను అవి చెప్తా ఏది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎక్కడైతే ఇది గుర్తుపెట్టుకోండి అన్నానో అది మీరు నోట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఫైండ్ ద యావరేజ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఆఫ్ 11 బాయ్స్ హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద ఫీల్డ్ whose heights are 150 centimeters, 200, 176, 138, 144, 183, 154, 163, 196, 110, and 122 in centimeters. So, height of 11 boys. Okay. ఇక్కడ చూడు న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 150 ప్లస్ 200 ప్లస్ 176 ప్లస్ 128 సమ్ డివైడెడ్ బై టోటల్ ఎంతమంది 11 అన్నారు కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ 11. సో 11 పెట్టేసాం అనుకో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇక్కడ యావరేజ్ వాల్యూ అనేది 157.82 వచ్చేసింది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ అవర్ యావరేజ్ వాల్యూ యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏమనుకుందాం, ఇది సెంట్రల్ టెండెన్సీ మెజర్. ఓకేనా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాను అనమాట. ఏం చెప్పాను? సో మనకు ఇంకొక కాన్సెప్ట్ ఉంది అని చెప్పాను. అదేం కాన్సెప్ట్? ఇంకొక కాన్సెప్ట్ ఏంటిదంటే
ఈ పాయింట్ వేరియేషన్ ఎంత ఉందని తెలుసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటిదంటే 157.82 మీన్ వాల్యూ అయితే ఇది నాకు X1 వాల్యూ. వీటి మధ్య ఎంత వేరియేషన్ ఉంది, X2కి దీనికి ఎంత వేరియేషన్ ఉంది, దీనికి ఎంత వేరియేషన్ ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. దాన్ని ఏమంటామంటే మెజర్ ఆఫ్ వేరియన్స్ అని చెప్పనేసి అంటాం. అది స్ప్రెడ్ ఆర్ డిస్పర్షన్ అంటాం. దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. అలానే ఈ పాయింట్స్ అన్నిటిని ప్లాట్ చేస్తే నాకు ఒక కర్వ్ వస్తుంది అనమాట. ఓకే. ఆ గ్రాఫ్ నుంచి మనం ఏంటిదంటే షేప్ ని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇట్లా త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో మనం ఎట్లయితే పాపులేషన్ మీన్ అని చెప్పి అన్నామో, దీని పాపులేషన్ మీన్ అన్నామో, మనకి శాంపుల్ మీన్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది కాన్సెప్ట్. ఎందుకంటే మనం డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసాం ఏంటి. సో పాపులేషన్ ఎట్లయితే ఉంటుందో శాంపుల్ కూడా అట్లనే ఉంటది అనేసి. పాపులేషన్ పైన మనం కంప్లీట్ గా వర్క్ చేయలేం. సో అందుకే ఒక కైండ్ ఆఫ్ డేటాని పక్కకు తీసుకుంటున్నాం, దాన్నే శాంపుల్ అంటున్నాం, ఆ శాంపుల్ పైన వర్క్ చేస్తున్నామని. వేర్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇక్కడ చూడండి. సో పాపులేషన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తే, సో మనకి ఇక్కడ, సో ఇది ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ఐ బై స్మాల్ ఎన్, వేర్ ఐ ఇజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ 1 టు సో ఎం ఓన్లీ. ఓకే. సో అట్లా అనమాట. ఏంటిది, ఒక శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్ కి రిప్రజెంటేషన్ ఇది శాంపుల్ మీన్, ఇది పాపులేషన్ మీన్. సో ఇది శాంపుల్ మీన్ యొక్క ఫార్ములా అన్నమాట. ఓకే. అంటే అసలు దీన్ని ఎలా చేయాలి, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే ఎస్, వి హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఏముంది. ఫైండ్ ద యావరేజ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఆఫ్ 6 వాలీబాల్ ప్లేయర్స్ అమాంగ్ ఆల్ అదర్ ప్లేయర్స్ ఆఫ్ ద వరల్డ్ హూస్ హైట్స్ ఆర్ అని చెప్పని ఇచ్చాడు. అమాంగ్ ఆల్ ప్లేయర్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్ లో దగ్గర దగ్గర ఒక 50 lakhs వాలీబాల్ ప్లేయర్స్ ఉంటే, వాళ్ళ నుంచి కేవలం 6 మెంబర్స్ మాత్రమే తీసుకుందాం. ఇది ఒక శాంపుల్ కిందకి వస్తుంది. ఓకే. సో జస్ట్ కలెక్టింగ్ అ పార్ట్ ఆఫ్ ద టోటల్ ఈజ్ నథింగ్ బట్ ఏ శాంపుల్. సో వీటికి సమ్ చేస్తే తర్వాత నెక్స్ట్ మనము మీన్ క్యాల్కులేట్ చేస్తే, ఇది బేసిక్ స్టెప్ మీన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. 192.833 ఈ నెంబర్స్ గురించి మర్చిపోండి. బట్ మీన్ ఎలా క్యాల్కులేట్ చేయాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. అలా మనం చేస్తే మనకు వస్తుంది ఏంటిది, మీన్ వస్తుంది. నెక్స్ట్ వెయిటెడ్ మీన్ అంటున్నాం. అసలు ఎందుకు వెయిటెడ్ మీన్ అంటే, ఎనీ అన్న ఒక క్వశ్చన్. డౌట్. యా, స్మాల్ ఎన్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది, క్యాపిటల్ ఎన్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? యాక్చువల్ గా స్మాల్ ఎన్ అంటే ఇంకా శాంపుల్ కి అనమాట. క్యాపిటల్ ఎన్ అనేది పాపులేషన్ కి అన్నట్టు. కానీ రెండు ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్కి యూజ్ చేస్తారు అన్న. అచ్చా అచ్చా, అట్లా కాదు. ఇప్పుడు నీకు ఇది ఉందనుకుంటా. ఇందులో వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 సో 22 23 24 అని చెప్పనేసి ఇలా పాయింట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా, సో ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి, క్యాపిటల్ ఎన్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 24 అవుతాయి. నేను స్మాల్ ఎన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఏంటిది, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. స్మాల్ ఎన్ వచ్చేసి 9. డిఫరెన్స్ ఉంది కదా. ఇదేమో పాపులేషన్ అయిపోయా, ఇదేమో శాంపుల్ అయిపోయా, ఇది శాంపుల్. సో ఇదేమో పాపులేషన్ ఇది. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే తీసుకోవాలన్న శాంపుల్కి, ఓన్లీ వన్ పార్ట్. అట్లా కాదు, మనకి ఎన్నైనా తీసుకోవచ్చు ఇందులో. ఇదిగో ఆహా. ఇదొక శాంపుల్, ఇదొక ఓకే. శాంపుల్. సో ఇదొక శాంపుల్, ఇదొక శాంపుల్, ఇదొక శాంపుల్. దీంట్లో నుంచి నువ్వు 1 lakh శాంపుల్స్ తీసుకుంటావా, తీసుకో. 1 CR శాంపుల్స్ తీసుకుంటావా, తీసుకో. బట్ ఎవ్రీ టైం ర్యాండమ్ నెంబర్స్ వస్తుంటాయి, సేమ్ నెంబర్సే రావన్నమాట. మనం ర్యాండమ్ ఓకే. నెంబర్స్ పైన వర్క్ చేశాం కదా ఆల్రెడీ పైథాన్లో, యా. అట్లా అన్నమాట. సో ఒక పాపులేషన్ నుంచి నువ్వు ఎన్ని శాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. ఇట్ ఓకే. డిపెండ్స్. ఎన్ వాల్యూ వేరీ అవుతుంటుంది, పాపులేషన్ వాల్యూకి స్మాల్ ఎన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది టోటల్ అయిపోతే ఇది సబ్ అంతే, పార్ట్ అన్నమాట. ఓకే. అది. గాట్ ఇట్ అన్న. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెయిటెడ్ మీన్. అసలు మనకు మీన్ ఉండగా మళ్ళీ వెయిటెడ్ మీన్ ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ మనకు రావచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 గ్రూప్స్ యొక్క మీన్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడే దాన్ని మనం వెయిటెడ్ మీన్కి వెళ్తాం అనమాట. అది ఎలాగా అంటే ఇంకా ఇక్కడ మనకి గ్రూప్ 1 అని ఉంటుంది, గ్రూప్ గ్రూప్ 2 ఉంటుంది. ఓకే. గ్రూప్ 1 లో కూడా డేటా ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 అని ఉంది. ఇక్కడ గ్రూప్ 2 లో వచ్చేసి 10 12 13 14 15 అని ఉంది. ఓకే. సో గ్రూప్ 1 కి టోటల్ ఎంత, సైజ్ N1 వచ్చేసి ఎంత అంటే 5.
గ్రూప్ టూకి టోటల్ ఎన్ టూ సైజ్ ఎంత అంటే ఇంకా 5 ఉంది. ఓకే. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రూప్ వన్ యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే నేను W1 అనుకుంటే ఇది W2 అనుకున్నాను అనుకో. సో W1 N1 ప్లస్ W2 N2 డివైడెడ్ బై N1 ప్లస్ N2. దీన్ని నేను ఏమంటున్నా అంటే వెయిటెడ్ యావరేజ్ అని చెప్పనేసి అనమాట. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి ఇలా వెయిటెడ్ యావరేజ్ అంటే మనం ఎప్పుడైతే మెషిన్ లెర్నింగ్ పైన వర్క్ చేస్తున్నామో మనకి ఇక్కడ టూ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ మినిమం వచ్చేసి ఒకటి ఉంటుంది, మాక్సిమం వచ్చేసి ఎన్నైనా ఉండొచ్చు అనమాట. ఓకే. సో ఇలా మనకి X1 X2 X3 అని ఉందనుకో, ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ద యావరేజ్ బిట్వీన్ దీస్ గ్రూప్స్ టూ గ్రూప్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం నేను వెయిటెడ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే అలాంటి టైంలో నేను ఇలా ఫాలో అవుతాను అనమాట. ఓకే. సో గ్రూప్ వన్కి వచ్చేసి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ N1 అనేది N2కి ఈక్వల్ అవ్వచ్చు. సెకండ్ కేస్ వచ్చేసి N1 అనేది నాట్ ఈక్వల్స్ టు N2 కూడా అవ్వచ్చు అనమాట. ఓకే. N1 ఈక్వల్స్ టు N2 అయితే ఎలా, N1 నాట్ ఈక్వల్స్ టు N2 అయితే ఎలా, అండ్ ఆల్సో ఇప్పుడు W1 యొక్క మీన్ ఎక్కువ ఉంటే ఏంటి, సో ఎక్కువ మీన్ ఉంటే ఏమి, సో W2 మీన్ వచ్చేసి తక్కువ ఉంటే ఏంటి, అలానే W1 మీన్ వచ్చేసి తక్కువ ఉంటే ఏంటి, సో W2 మీన్ వచ్చేసి ఎక్కువ ఉంటే ఏంటి అని చెప్పనేసి ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఓకే. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. So weighted mean formula. Weighted mean is equals to mean of group 1 multiplied by N1 plus mean group 2 multiplied by N2 divided by N1 plus N2 అనమాట. N1 అంటే ఏంటి, సైజ్ ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్. N2 అంటే ఏంటి, సైజ్ ఆఫ్ ద సెకండ్ గ్రూప్. ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. వెయిటెడ్ మీన్ ఫార్ములా అనమాట. ఈక్వల్ గ్రూప్ సైజెస్ అంటే ఏంటి మీనింగ్, N1 N2 ఈక్వల్ ఉన్నప్పుడు ఇక్కడ N1 20 తీసుకుంటే N2 కూడా 20 తీసుకున్నాడు. బట్ మీన్ గ్రూప్ 1, సో గ్రూప్ 1 యొక్క మీన్ ఎంత ఉంది అంటే 90 ఉంటే మీన్ ఆఫ్ గ్రూప్ 2 వచ్చేసి 110 ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఫార్ములాలో అప్లై చేస్తే ఈ వాల్యూస్, సో 90 మల్టిప్లైడ్ బై 20, 110 మల్టిప్లైడ్ బై 20 డివైడెడ్ బై 20 ప్లస్ 20 చేస్తే మనకి 4000/40 వెయిటెడ్ మీన్ 100 వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టూ మీన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే N1 N2 ఈక్వల్ అయ్యాయో నీకు వెయిటెడ్ మీన్ క్యాల్కులేట్ చేయాలి అంటే నువ్వు మళ్ళీ ఫార్ములా యూజ్ చేయాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ దీస్ టూ మీన్స్ అన్నట్టు అంటే ఏంటి, 90 ప్లస్ 110 డివైడెడ్ బై 2 చేస్తే ఏంటి, 200/2 ఇస్ నథింగ్ బట్ 100. అలానే సో 90కి 110 మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే లైక్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలంటే ఎంత, 100. 90 టు 100, 100 టు 110, ద డిస్టెన్స్ ఎంత అంటే 10 ఈక్వల్ అయింది అట్లా అన్నమాట. సో నువ్వు ఎప్పుడైతే N1 N2 ఈక్వల్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద వెయిటెడ్ మీన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ దీస్ టూ మీన్స్ అని చెప్పి పెట్టుకోండి. ఎందుకు వాడు ఇలాంటివి చెప్తున్నానంటే మెయిన్ థింగ్, మనకి ఎక్కువగా ఇంటర్వ్యూలో రిటర్న్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఇవే అడుగుతారు. వాడు ఫార్ములా యూజ్ చేసి చేయమని చెప్పాడు, స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇంకా ఇలాంటి ఫార్ములా ఇచ్చేసి వెయిటెడ్ మీన్ అడుగుతాడు. నీకు ఫార్ములా గుర్తు లేదు అనుకో, అప్పుడు ఎలాగా నువ్వు ఈ N1 N2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్య యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవడానికి అట్లా అన్నమాట. అదే నీకు వెయిటెడ్ మీన్ ఫార్ములా ఫర్ అన్ఈక్వల్ గ్రూప్ సైజెస్, అండ్ ఇక్కడ అన్ఈక్వల్ గ్రూప్ సైజెస్ లో మళ్ళీ టూ కేసెస్ ఉంటాయి అనమాట. కేస్ వన్ ఏంటిదంటే వెయిటెడ్ మీన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు W1 అనేది సారీ గ్రూప్ 1 మీన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి, అలానే గ్రూప్ 2 మీన్ ఉన్నప్పుడు ఏంటి. ఎప్పుడు ఈ కేసు వచ్చేసి దీనికి అప్లికబుల్ అవుతుంది, వెన్ W1 అండ్ W2 ఆర్ నాట్ ఈక్వల్, అన్ఈక్వల్ ఉన్నప్పుడు, అన్ఈక్వల్ గ్రూప్ సైజెస్. ఇక్కడ చూడండి, N1 30 ఉంటే N2 30, N1 10 ఉంటే N2 30 ఉంది. మీన్ ఆఫ్ గ్రూప్ 1 90 ఉంటే మీన్ ఆఫ్ గ్రూప్ 2 వచ్చేసి 110 అనమాట. ఇప్పుడు మనం సేమ్ ఫార్ములా అప్లై చేసి 90 మల్టిప్లైడ్ బై 10, 110 మల్టిప్లైడ్ బై 30 డివైడెడ్ బై 90 ప్లస్ 110 చేస్తే మనకి ఇక్కడ 4200/40 చేస్తే వెయిటెడ్ మీన్ ఎంత వచ్చిందంటే 105. అంటే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే N2, సో గ్రూప్ వాల్యూస్ ఎక్కువ, గ్రూప్ సైజ్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో దాని మీన్ కి దగ్గరగా వెయిటెడ్ మీన్ ఉంటుంది అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకే. క్లోజర్ టు ద మీన్ ఆఫ్ 110 దాన్ మీన్ ఆఫ్ 90, లార్జర్ గ్రూప్ సైజ్ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ సైజ్. ఈ గ్రూప్ సైజ్ ఎక్కువ అయితే ఉంటుందో దాని వెయిటెడ్ మీన్ అనేది దీనికి నియర్ గా ఉంటుంది అనేసి ఇది ఒకటి. ఓకే. సో ఇప్పుడు నువ్వు N1 వచ్చేసి 10 తీసుకున్నావు, N2 30 తీసుకున్నావు కదా, ఇక్కడ రివర్స్ చేద్దాం. N1 వచ్చేసి 30 తీసుకొని N2 వచ్చేసి 10 చేసాం, బట్ మీన్ ఆఫ్ గ్రూప్ 1 వచ్చేసి ఇక్కడ 90 110 ఉంది. ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే 3800/40 చేస్తే 95 వచ్చింది. మనం ఏం చెప్పాము, ఎప్పుడైతే కనుక అన్ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయో, ఏ గ్రూప్ కి అయితే కనుక ఎక్కువ వాల్యూస్ ఉన్నాయో, ఎన్ వాల్యూ ఎక్కువ ఏది ఉందో దానికి దగ్గరగా మీన్ ఉంటుందని చెప్పాం. అలానే ఇక్కడ చూడండి మనం క్యాల్కులేట్ చేసిన మీన్ 95 విచ్ ఇస్ నియర్ టు ద 90, క్లోజర్ టు ద మీన్ ఆఫ్ 90 దాన్
మీన్ ఆఫ్ అంటే లార్జర్ గ్రూప్ సైజ్ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పనేసి ఒక సెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు ఓవరాల్ గా మనం ఇప్పటి వరకు వెయిటెడ్ మీన్ గురించి ఏం చూసామని సమ్మరీ రిజల్ట్స్. ఈక్వల్ గ్రూప్ సైజెస్ N1 N2. సో మీన్ గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు weighted mean is exactly in the middle with equal n. అన్ఈక్వల్ గ్రూప్ సైజెస్ ఉంటే కనుక N1 N2 వచ్చేసి హయ్యర్ ఉంది కాబట్టి వెయిటెడ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజర్ టు ద మీన్ విత్ లార్జర్ ఎన్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, క్లోజర్ టు ద మీన్ విత్ లార్జర్ ఎన్. సెంటెన్స్ ఈజ్ సేమ్, అది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ N1 N2 వాల్యూస్ మారచ్చు అంతే తప్ప ఇంకా మీన్ వాల్యూస్ అయితే మారట్లేదు. అండ్ నోట్, ద వెయిటెడ్ మీన్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద సైజ్ ఆఫ్ ఈచ్ గ్రూప్. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే సైజే కదా, N1లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, N2లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. వెన్ గ్రూప్ సైజెస్ ఆర్ ఈక్వల్ ద వెయిటెడ్ మీన్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద టూ గ్రూప్ మీన్స్. వెన్ గ్రూప్ సైజెస్ ఆర్ అన్ఈక్వల్ ద మీన్ విత్ ద లార్జర్ ఎన్ హ్యాస్ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ పుల్లింగ్ ఓవర్ మీన్ ఆఫ్ ద టూ గ్రూప్స్ క్లోజర్ టు ఇట్. అది ఏం చేస్తుంది అంటే ఇంకా మనకి ఏ దానికైతే ఎక్కువ ఎన్ వాల్యూ ఉందో దాని మీన్ ఎంత అయితే ఉందో దానికి దగ్గరగా యావరేజ్ అనేది పుల్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే. సో సపోజ్ యువర్ మిడ్ టర్మ్స్ టెస్ట్ స్కోర్ ఈజ్ 83. ఇక్కడ మిడ్ టర్మ్ టెస్ట్ స్కోర్ ఈజ్ 83 అండ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్ స్కోర్ ఈజ్ 95 అని చెప్పన్నాడు. అంటే ఏంటిది, మీన్ ఆఫ్ మిడ్ టర్మ్ స్కోర్ 83 అండ్ ఫైనల్ ఎగ్జామ్ స్కోర్ వచ్చేసి 95. W1 W2 ఇచ్చాడు. యూజ్ వెయిట్స్ ఆఫ్ 40% ఫర్ ద మిడ్ టర్మ్ అండ్ 60% ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. ఇక్కడ N1 N2 ఇచ్చాడు. N1 ఎంత ఇచ్చాడు, ఫర్ మిడ్ టర్మ్ కి 40% అంటే 40/100 చేయాలి. చేస్తే అప్పుడు మనకి 0.4 వస్తుంది. సిమిలర్ గా 60/100 చేస్తే 0.6 వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 83 మల్టిప్లైడ్ బై 0.4 అండ్ దెన్ 95 మల్టిప్లైడ్ బై 0.6 చేస్తే మనకి ఇక్కడ 83 మల్టిప్లైడ్ బై 0.4 అంటే 32.2, సారీ 33.2. ఇక్కడ సమ్ మిస్టేక్ ఇస్ దేర్. ప్లస్ ఇది 57 వస్తుంది. టోటల్ 0.4 ప్లస్ 0.6 1 అయిపోతుంది, తెలిసిందే. సో 90.2 అండ్ హియర్ మనకి 90.2 వచ్చింది, అది పక్కన పెడదాం. కంప్యూట్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ యువర్ స్కోర్స్. ఇఫ్ ద మినిమం యావరేజ్ ఫర్ అన్ ఏ ఇస్ 90, విల్ యూ ఎర్న్ అన్ ఏ అని చెప్పనేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే ఏంటిది, నీకు గ్రేడ్ రావాలంటే ఏ గ్రేడ్ రావాలంటే మినిమం స్కోర్ 90 రావాలి అన్నాడు. బట్ నీకు ఏ అనేది వస్తుందా క్యాల్కులేట్ చేస్తే అంటే ఎస్, 90.2 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 90 కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఏ గ్రేడ్ అనమాట. ఇలాంటి గ్రూప్స్ ఉన్నప్పుడు మనం వెయిటెడ్ మీన్ అనేది క్యాల్కులేట్ చేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం విత్ ద మీన్. నేను ఏం చెప్పాను, ప్రాబ్లం విత్ ద మీన్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నా. అసలు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటి అంటే, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మినిమం వాల్యూ ఆర్ లోయెస్ట్ వాల్యూ, మాక్సిమం వాల్యూ ఆర్ హైయెస్ట్ వాల్యూ. అంటే ఏంటి, మనం ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ గ్రూప్ ఆఫ్ డేటాలో మనకి నెంబర్స్ అవి ఇవి ఏవేవో ఉంటాయి డేటాలో. ఈ డేటాలో లోయెస్ట్ వాల్యూ ఎంత, హైయెస్ట్ వాల్యూ ఎంత అనేసి మనం చూసుకుంటాం అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాం. ఓకే, లోయర్ వాల్యూ అండ్ హయ్యర్ వాల్యూ ఆర్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అండ్ ఇక్కడ ఒక స్టోరీ ఉందన్నమాట. ఓకే, ద యావరేజ్ స్టోరీ. ఏంటి ప్రాబ్లమ్స్ విత్ ద మీన్. మీన్ తోటి ఏం ప్రాబ్లమ్స్ అంటే, అలా అని చెప్పనేసి ఒక పర్సన్ వెంట్ ఫర్ ఎ ట్రెక్కింగ్కి వెళ్ళాడు. ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఏ స్ట్రీమ్. ఒక చిన్న వంక ఉందన్నమాట, దాన్ని దాటాలి. యాజ్ అలాన్ డిడ్ నాట్ నో స్విమ్మింగ్. అతనికి స్విమ్మింగ్ అయితే రాదు. హీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్టర్నేట్ రూట్స్ టు క్రాస్ ఓవర్. సో అతను ఏం చేస్తున్నాడు, ఏమైనా ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయా అది ఇది అని చెప్పేసి వెతుకుతున్నాడు అనమాట. సడన్లీ హీ సా ఎ సైన్ బోర్డ్ విచ్ సేడ్ యావరేజ్ డెప్త్ 3 feet. సో అతను ఏం చేశాడు, ఒక ఒక బోర్డు చూశాడు అనమాట. చూసిన తర్వాత అక్కడ ఏం రాసిందంటే యావరేజ్ డెప్త్ 3 feet అని చెప్పని ఉంది. బట్ అతను ఏమనుకున్నాడంటే, నేను 5.7 feet టాల్ ఉన్నా కదా, సో ఈజీగా నేను ఇక్కడ నుంచి ఈ వంక అనేది, ఈ వాగు అనేది నేను దాటచ్చు అని చెప్పి అనుకొని అతను ఏం చేశాడు, నదిలోకి ఆ వంకలోకి దిగాడు అనమాట. ఓకే, వాగులోకి దిగ్గానే బట్ అతను మునిగిపోయాడు, అటువైపు రీచ్ కి అవ్వలేదు. ఎందుకు రీచ్ అవ్వలేదు, యావరేజ్ డెప్త్ 3 feet ఉంది బట్ రీచ్ అవ్వాలి కదా యాక్చువల్గా 5.7 ఉన్నప్పుడు. అంటే ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఫీట్ స్టార్టింగ్ లో 1 feet చూపించాడు, తర్వాత 2 feet, ఇక్కడికి వెళ్ళిన తర్వాత 7 feet, ఇది 3 feet, ఇది 2 feet. మళ్ళా మిడిల్లో ఎంత ఉంది, 7 feet ఉంది. బట్ అలానే ఎంత ఫీట్ ఉన్నాడు, 5.7 ఉన్నాడు. సో అందుకే అనమాట ఏం చేశాడు, మునిగిపోయాడు. ఇప్పుడు ఇది మనకి 1+2+7+3+2 డివైడెడ్ బై 5 చేస్తే మనకు వచ్చే యావరేజ్ ఎంత, 3 feet. ఓకే, యావరేజ్ 3 feet. బట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏంటి ఇక్కడ, 1 feet 7 feet. అంటే
ఇక్కడ చూడండి మనం క్యాల్కులేట్ చేసింది ఇది. ఓకే. సో 1కి తర్వాత 7కి ఇది లోయెస్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇవి. సో మినిమం వాల్యూస్. ఓకే. మధ్యలో మనకి ఏమొచ్చింది, యావరేజ్ వచ్చింది. యావరేజ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 2. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 4. అంటే యాక్చువల్గా ఈ డిస్టెన్స్ డబుల్ అయింది యాక్చువల్గా. అంటే ఇవి స్మాల్ నెంబర్స్ కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అదే మనం బల్క్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ పైన వర్క్ చేస్తుంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే. అందుకే అన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా డేటాలో మిస్సింగ్ డేటాలో అంటే మెషిన్ లెర్నింగ్కి వెళ్ళినప్పుడు మనకు ఒక అట్రిబ్యూట్ ఏదైనా మిస్ అయింది అనుకోండి, వాల్యూ అనేది, అప్పుడు దేంతో రీప్లేస్ చేయాలి, మీన్ తోటి రీప్లేస్ చేయాలా లేదంటే వేరే అదర్ కాన్సెప్ట్ తోటి రీప్లేస్ చేయాలా. మీన్ తోటి రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే లోయర్ వాల్యూ చెక్ చేసుకోవాలి, అలానే హయ్యర్ వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీన్ వాల్యూ చెక్ చేసుకోవాలి. మీన్ క్యాలిక్యులేట్ చేస్తే లోయర్ కి మీన్ కి తర్వాత హయ్యర్ కి మీన్ కి ఎంత డిఫరెన్స్ ఉందని చెక్ చేసుకోవాలి. చాలా వేరియేషన్ ఉందనుకోండి, డబుల్ త్రిబుల్ కానీ లేదంటే మోర్ దాన్ దట్ అట్లా ఉన్నప్పుడు మీన్ అనేది ప్రిఫర్ చేయకూడదు. మరి అప్పుడు దేన్ని ప్రిఫర్ చేయాలి అంటే ఇంకా సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ లో అనదర్ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా మీడియన్. సో ఇంకొకటి మీన్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ వాల్యూస్. దట్ ఈస్ ద కోట్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఎవ్రీ ఫ్రెషర్ ని అడిగే క్వశ్చన్ ఏంటంటే సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద మీన్. మీన్ ఈజ్ అఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటారు. వాట్ యూ మీన్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, లైక్ లోయర్ లిమిట్ అండ్ హైయర్ లిమిట్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ విత్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ అని చెప్పినప్పుడు మనకి డేటా అనేది గుర్తు పెట్టుకొని ఉండాలి. అంటే అంత మరీ డెప్త్కి వెళ్ళారు బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మేబీ అడగచ్చు. అప్పుడు మనం ఏంటిదంటే ఈ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకుందాం అనుకోండి, సింపుల్గా వెళ్ళిపోతుంది చూడండి. 1 2 3, ఒక 2 ఎక్స్ట్రా ఒక 7 తీసుకుందామంటే వీటి యావరేజ్ 3 వస్తుంది, అంతే అనమాట. ఓకే. సో అది నెక్స్ట్ వచ్చేసి మీడియన్. మీడియన్ అంటే ఏంటి అంటే మిడిల్ వాల్యూ ఇన్ అన్ ఆర్డర్డ్ అర్రే ఆఫ్ నెంబర్స్. ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడు, మిడిల్ వాల్యూ అంటున్నాడు ఇన్ అన్ ఆర్డర్డ్ అర్రే ఆఫ్ నెంబర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్రే ఆఫ్ నెంబర్స్ అంటే తెలుసు ఏంటి, ఒక అరేలో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా కానీ తీసుకుంటే దాంట్లో నెంబర్స్ ఉంటాయని తెలుసు. ఆర్డర్డ్ అర్రే అంటే ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేసిన నెంబర్స్. అంటే నువ్వు తీసుకున్న నెంబర్స్ జిగ్జాగ్ ఉన్నా పర్లేదు బట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ చేసి ఉండాలి. మాక్సిమం గా మినిమం బై డిఫాల్ట్ గా మనం ఫాలో అయ్యేది ఏంటిదంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ వెళ్తాం అనమాట. ఓకే. దాంట్లో మిడిల్ వాల్యూ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. అప్లికబుల్ ఫర్ ఆర్డినల్ ఇంటర్వెల్ అండ్ రేషియో డేటా, నాట్ అప్లికబుల్ ఫర్ నామినల్ డేటా. దిస్ is also one of the important point. It is applicable for ordinal intervals. ఓకే. బట్ నాట్ ఫర్ ద నామినల్ ఇంటర్వెల్స్. ఓకే. అది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అన్ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ వాల్యూస్. ఎలా, ఎందుకు ఎఫెక్ట్ అవ్వదు మీడియన్ వాల్యూ అనేది, అది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సో కాంపిటేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి, నువ్వు మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ ఏంటి అనేది. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటిదంటే అరేంజ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ అన్ ఆర్డర్డ్ అర్రే. అంటే నువ్వు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నువ్వు 5 2 1 10 15, సో తర్వాత 30, సో నెక్స్ట్ 20 అని ఇలా తీసుకున్నావు ఒక డేటా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, దీన్ని ఒక ఆర్డర్డ్ గా అరేంజ్ చేయాలి. 1 2, తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏంటిదంటే 5, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10, తర్వాత 15 20 అండ్ దెన్ 30. ఇలా చేసిన తర్వాతనే మీడియన్ అనేది మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ద మీడియన్ ఇస్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ ద ఆర్డర్డ్ అర్రే. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కౌంట్ చేయ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నేను 7 తీసుకున్నా. 7 తీసుకుంటే అతను ఏం చెప్తున్నాడు అంటే మీడియన్ అనేది మిడిల్ టర్మ్ అని చెప్పి అంటున్నాడు. అంటే ఏంటి, సో మిడిల్ టర్మ్ ఏంటిది ఇక్కడ 10. ఇక్కడ చూడండి 1 2 3 1 2 3 ఎగ్జాక్ట్ గా మిడిల్ వన్ ఇస్ ద మీడియన్ అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మనం తీసుకున్న టర్మ్స్ అనేటివి ఆడ్ నెంబర్ అయ్యి ఉంటే, ఇక్కడ వాల్యూస్ అన్ని ఆడ్ నెంబర్ కదా, కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7. 7 వాల్యూస్ తీసుకుందాం మనం. 7 వాల్యూస్ తీసుకొని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేస్తే ఏదైతే మిడ్ వాల్యూ ఉందో అదే మనకు మీడియన్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే. అట్లా తీసుకుంటాము అనేసి. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ కేసు ఏంటంటే ఇఫ్ దెర్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ద మీడియన్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ద మిడిల్ టూ టర్మ్స్ అని చెప్పి చెప్తున్నాడు. యావరేజ్ ఆఫ్ ద మిడిల్ టూ టర్మ్స్. ఇప్పుడు నేను దీనికి వచ్చేసి ఏం చేస్తానంటే 35 అని చెప్పనేసి ఇక్కడ యాడ్ చేస్తాను. సో 35 అని చెప్పి యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు నాకు ఎన్ని అయ్యాయి ఇవి మొత్తం టోటల్ పాయింట్స్ 8 అయ్యాయి. 8 అయినప్పుడు నాకు మిడిల్ వాల్యూస్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇంకా ఫస్ట్ 3
తీసేస్తే ఇక్కడ కూడా ఫస్ట్ 3 తీసేస్తే 1 2 3 1 2 3. సో 10 అండ్ దెన్ 15 మాత్రమే ఉంది. ఈ 10 15 యావరేజ్ చేస్తే వచ్చేది మీడియన్ వాల్యూ. ఓకే. సో 25/20 22.5. ఎప్పుడు మనం తీసుకున్న వాల్యూస్ ఈవెన్ వాల్యూస్ అయితే, అంటే ఈవెన్ కౌంట్ ఉంటే. సో ఇఫ్ దెర్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ద మీడియన్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ద మిడిల్ టూ టర్మ్స్. వాల్యూస్ ఈవెన్ ఆడ్ అనేది కాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ ఈవెన్ ఆడ్ అనేది కాదు, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆడా ఈవెన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆడ్ ఉంటే ఇంకా మిడిల్ టర్మ్ ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ఉంటే ఇంకా టూ నెంబర్స్ బిట్వీన్ లో ఉండేది. ఇప్పుడు 10 కి 15 కి మధ్య, సారీ, సో 10 ప్లస్ 15 25 కదా, సారీ 25 డివైడెడ్ బై 2 12.5. 12.5 ఇస్ ద మిడిల్ వాల్యూ అనమాట. ఓకే. సో ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ప్రొసీజర్. సో ఏంటిది అంటే ఇంకా ద మీడియన్స్ పొజిషన్ ఇన్ అన్ ఆర్డర్డ్ అర్రే ఈస్ గివెన్ బై n+1/2. ఇలా కూడా మనం ఫార్ములా యూస్ చేసుకునే చేసుకోవచ్చు. సో n+1/2 అంటే ఏంటిది? సో 7 ఉన్నాయనుకోండి, 7+1/2 అంటే ఏంటిది? 4 అన్నమాట. అంటే ఫోర్త్ టర్మ్ అన్నట్టు. సో ఫోర్త్ టర్మ్ ఫర్ ఆడ్ నెంబర్స్. సో 1 2 3 4. సో ఫోర్త్ వన్ ఏంటి? 10 కదా, అందుకే మనకి అవుట్పుట్ వచ్చేసి ఫోర్త్ టర్మ్ అని చెప్పని అది వచ్చింది. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఆర్డర్డ్ అర్రే. ఇక్కడ చూడండి మొత్తం అన్ని అర్రేస్ ఆర్డర్ వైస్ లో పెట్టాడు అనమాట. ఓకే. దెర్ ఆర్ 17 టర్మ్స్ ఇన్ ద ఆర్డర్ అర్రే. ద పొజిషన్ ఆఫ్ ద మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n+1/2. సో 17+1/2 అంటే 18/2 అంటే 9. అంటే నైన్త్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనకి మీడియన్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9. 15th ఈజ్ ద ఆడ్. ఓకే. 15 ఈజ్ ద మీడియన్ నెంబర్. ఓకే. సో 15 అనేది మీడియన్. సార్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 8 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కనుక 8 ఉంటాయా అంటే ఎస్, కంపల్సరీ ఉండే తీరాలి. 1 2 3 4 5 6 7 8. సో చూసారా, ఇటువైపు 8 ఇటువైపు 8 తర్వాత ఉన్నదే మిడిల్లో అది 15 అనమాట. ఓకే. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే n+1/2. ద మీడియన్ ఇస్ ద నైన్త్ టర్మ్ 15. సో నేను ఇంకోటి ఏం చెప్పాను, మీడియన్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ విత్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని చెప్పాను. ఎక్స్ట్రీమ్ వాల్యూ ఏంటి ఇక్కడ? 3 అనేది లోయెస్ట్ వాల్యూ, 22 అనేది హైయెస్ట్ వాల్యూ. బట్ ఈ 3ని రీప్లేస్ చేసి మనం 100 పెట్టినా మీడియన్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే మీడియన్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూ. ఓకే. అలానే ఈ 22 అనేది తీసేసి, సో మీరు ఇంకోటి ఏదన్నా ఒక 103నో 105 100 200 పెట్టినా కూడా మనకి మీడియన్ వాల్యూ చేంజ్ అవ్వదు. మీడియన్ అంటే ఏంటి? మిడిల్ వాల్యూ అన్నమాట. ఓకే. అది. సో ఎగ్జాంపుల్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. పైన ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటి అంటే ఇంకా, సో దెర్ ఆర్ 16 టర్మ్స్ ఇన్ ద ఆర్డర్డ్ అరే 3 to 21 అనమాట. సో పొజిషన్ ఆఫ్ ద మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n+1/2 అంటే 8.5. సో సారీ, 16+1/2 అంటే సో 8.5, ఎందుకంటే 16 టర్మ్స్ ఉన్నాయి కదా. సో 16+1/2 అంటే 8.5 అంటే ఏంటిది? సో 1 2 3 4 5 6 7 8. సో 14కి 15కి మధ్యలో ఉండే వాల్యూనే మనకి ఏమవుతుందంటే ఇంకా ఈ మీడియన్ వాల్యూ అవుతుంది. అట్లా అనమాట. సో ఇఫ్ 21 అగైన్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్. 21 రీప్లేస్డ్ బై 100. ఈ 21 తీసేసి 100 పెట్టినా మనకు వచ్చే మీడియన్ ఏంటి? 14.5. 3 తీసేసి -300 పెట్టినా మనకు వచ్చే మీడియన్ ఏంటి? సో 14.5 అనమాట. ఓకే. సో అది మీడియన్ అన్నట్టు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మోడ్ అనమాట. మోడ్ అంటే ఏంటి అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఇన్ ద డేటా సెట్. అంటే ఏంటి? ఒక డేటా సెట్ మీరు తీసుకున్నారు, ఆ డేటా సెట్ లో ఏదైనా కానీ పాయింట్స్ అనేది ఎక్కువగా రిపీట్ అయ్యి ఉంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయ్యి ఉంటాయి, దాన్ని మనం ఏమంటామంటే ఇంకా మోడ్ అని చెప్పనేసి అంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ రకరకాల డౌట్స్ రావచ్చు. ఏంటిదంటే అన్న, మోడ్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా రిపీట్ అయింది అది ఇది అని చెప్పి అంటున్నారు కదా. అంటే ఏంటిది అంటే ఇంకా మోడ్. సో మోడ్ వచ్చేసి 3 కేసెస్ అన్నమాట. సో యూని మోడల్, బై మోడల్ అండ్ దెన్ మల్టీ మోడల్. ఓకే. సో మల్టిపుల్ మోడ్స్. యూని మోడల్ అంటే ఓన్లీ వన్ మోడ్, బై మోడల్ అంటే 2 మోడ్స్, మల్టీ మోడల్ అంటే 3 మోడ్స్ ఉంది. ఓకే. సో ఇలా ఉంటుంది అవుట్పుట్.
ఇప్పుడు యూని మోడ్ అంటే ఏంటి, సో బై మోడల్ అంటే ఏంటి, మల్టీ మోడల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటా తీసుకొని ఇక్కడ నేను 12 30, సో 14 12, సో 15, సో 16 17 18 19, సో 21 12, సో 23 24 అండ్ దెన్ 12 ఇలా తీసుకున్నాను అనుకో. ఇక్కడ చూడండి నాకు 12 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రిపీటెడ్ 1 2 3 4 టైమ్స్, 4 టైమ్స్ వచ్చింది డేటాలో. సో 12 అనేది. ఓకే. సో దీంట్లో మనం ఏమంటామంటే ఇంకా ఇది మోడ్ అని చెప్పంటాం, విచ్ ఇస్ ద వాల్యూ మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అలానే ఇక్కడ నీకు 1 2 3 4 వచ్చి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది అనుకో, 16 కూడా మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. సో ఇది కూడా యూని మోడల్ కిందనే అవుతుంది, బై మోడల్ కిందకి రాదు, మల్టీ మోడల్ మీదకి కూడా రాదు. అది బై మోడల్ అంటే ఏంటి, సో మల్టీ మోడల్ అంటే ఏంటి అంటే, సో యూనిక్ మోడ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ మోడ్, ఇక్కడ వచ్చేసి 2 మోడ్స్, ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ 2 మోడ్స్ ఉంటే దాన్ని మనం బై మోడల్ అండ్ దెన్ మల్టీ మోడ్ అని చెప్పనేసి అంటాం అనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, సో అప్లికబుల్ అండ్ దిస్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ డేటా లెవెల్ మెజర్మెంట్స్ లైక్ నామినల్ కానీ ఆర్డినల్ కానీ ఇంటర్వెల్ కానీ రేషియో కూడా ఈక్వల్ అనమాట. బై మోడల్ అంటే ఏంటి, డేటా సెట్స్ దట్ హ్యావ్ 2 మోడ్స్. అంటే మల్టీ మోడల్ అంటే డేటా సెట్స్ దట్ హ్యావ్ కంటైన్ మోర్ దాన్ 2 మోడ్స్, 2 మోడ్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద మోడ్ ఈస్ 44, దెర్ ఆర్ మోర్ 44s దాన్ ఎనీ అదర్ వాల్యూ. సో ఎనీ అదర్ వాల్యూ. సో 44 వచ్చేసి 1 2 3 4 5 5 టైమ్స్ రిపీట్ అయింది, బట్ రిమైనింగ్ అన్ని 3 టైమ్స్ 4 టైమ్స్ 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయ్యి, అన్నిటికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది యూని మోడల్ అయింది. బై మోడల్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 46 అనేది 4 టైమ్స్ వచ్చింది, ఇంకొకసారి రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, 44 అండ్ 46 ఆర్ బై మోడల్స్ అవుతాయి, అంటే 2 మోడ్స్ హ్యావింగ్ సేమ్ ఈక్వల్ నెంబర్ అన్నట్టు. సో ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్ టాస్క్ ఉంది. ద నెంబర్ ఆఫ్ యువర్స్ కార్స్ ఇన్ సర్వీస్ బై ద టాప్ రెంటల్ కంపెనీస్ ఇన్ రీసెంట్ ఇయర్ అకార్డింగ్ టు ద ఆటో రినివల్ ఆటో రెంటల్ న్యూస్ ఫాలోస్ అన్నమాట. ఓకే. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటిదంటే ఎంటర్ప్రైజ్, హ్యాచ్, నేషనల్ ఆర్ అలామో, అవిస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాలర్ ఆర్ థర్స్టీ, బడ్జెట్, అడ్వాంటేజ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఆ కంపెనీ యొక్క సో నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ సర్వీస్, ఎన్ని కార్స్ సర్వీస్ లో ఉన్నాయి అని చెప్పేసి కౌంట్ అన్నమాట. ఓకే. సో ఈ కౌంట్ చూసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇంకా క్యాలిక్యులేట్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్. సో మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ మీడియన్ అంటే ఏంటో కూడా క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత మోడ్ అంటే కూడా ఏంటో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి తీరాల్సిందే. అంటే అది ఎలా చేస్తారు మీరు, సేమ్ ఫైన ఫార్ములాస్, మనకి న్యూమరికల్ డేటా ఉంది కదా, ఈ న్యూమరికల్ డేటాని యూజ్ చేసుకొని చేస్తే సరిపోతుంది. ఓకే. సో మీన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అన్నట్టు. ఓకే. అదే మీడియన్ అయితే ఇంకా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో బై యూజింగ్ ద దిస్ వన్, ఏంటిది, సో మీడియన్ అనేది మిడిల్ వాల్యూ కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయంటే కంపల్సరీగా 6 ఇటువైపు 6 తీసేస్తే సెవెంత్ వన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మీడియన్ వాల్యూ. ఓకే. మోడ్ అంటే ఏంటిదంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన డేటా ఏది ఉంది, 9000 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ అనేది 9000 అనమాట. ఓకే. మీన్ ఒకటి మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఇది ఒక టాస్క్ అనమాట. సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫర్ గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటా do not provide information about individual values. Hence, measures of central tendency and variability for grouped data must be computed differently from those for ungrouped or raw data. So మనం రా డేటా కానీ అన్గ్రూప్డ్ డేటా తీసుకున్న దానికంటే మెజర్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో అది ఎలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఫార్ములాలో డిఫరెన్స్ ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ సెషన్.